మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో అందరికీ వందనాలండి. మరి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమాయనో శాస్త్రి అంటే సకల శాస్త్రాలు తెలిసినవాడు శాస్త్రి. ఏమాయనో అంటే జ్ఞానము నిరర్ధకమైనది. జ్ఞానము నిరర్ధకమైనది అంటే జ్ఞానము చేత ఎవడో రక్షణ పొందలేడు. జ్ఞానము చేత ఈ లోకంలో చాలామంది చాలా వస్తువులు కనుక్కున్నారు, వాళ్ళంతా జ్ఞానవంతులే. మొబైల్ కనుక్కున్నవాడు ఉన్నాడు, టీవీ కనుక్కున్నవాడు ఉన్నాడు, కంప్యూటర్ కనుక్కున్నవాడు ఉన్నాడు. ఏమండి మరి ఇంకా మనం వాడే వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ కనుక్కున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ జ్ఞానము చేత అవన్నీ కనుక్కున్నారు, కానీ వాటి వలన ఎవడో రక్షణ పొందలేడు. అవి ఆ జ్ఞానం నాకు ఉంది కదా అని చెప్పి ఆ జ్ఞానం చేత ఎవడో రక్షణ పొందలేడు. రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు ద్వారానే రక్షణ పొందగలము. ఈ నామమునే మనము రక్షణ పొందవలని కానీ ఆకాశము కింద కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న దేనిలో కూడా మనకు రక్షణ కలుగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందున్నా క్రిందున్న భూలోకమందున్నా లేదు ఏ నామమున రక్షణ లేదు, లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున్నా. హల్లెలూయా. జ్ఞాని ఏమాయనో శాస్త్రి ఏమాయనో. ఏమని శాస్త్రి అంటే శాస్త్రం ఎరిగినవాడు, శాస్త్రము ఎరిగినవాడు. శాస్త్రి ఏమాయనో ఈ లోకపు తర్కవాది ఏమాయనో. తర్కము అంటే వాదం, తర్కం అంటే ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం. చాలామంది ఇలాగే ఉంటారు, ఎడ్డం అంటే తెడ్డం, తెడ్డం అంటే ఎడ్డం. ఈ తర్కవాదులు ఏమాయనో ఈ లోక జ్ఞానమును దేవుడు ఏం చేశాడంట. ఈ మాట అందరూ చెప్పాలి. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈ లోక జ్ఞానము మనకు ఎందుకు ఉపయోగపడదండి? ఒకవేళ దేనికి ఉపయోగపడిద్ది అంటే మనం బ్రతకడానికి ఉపయోగపడిద్ది, అంతే. మనం బ్రతకడానికి ఉపయోగపడే జ్ఞానం ఇది. ఏమండి, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లు కట్టుకుంటుంది. సరే, మనం అందరం జ్ఞానవంతులమే. దేనికి ఉపయోగపడిద్ది ఈ జ్ఞానం? మనలో కొంచెం ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, తక్కువ జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎక్కువ జ్ఞానమైనా తక్కువ జ్ఞానమైనా దేనికి ఉపయోగపడిద్ది జ్ఞానం? ఈ లోకములో బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడే జ్ఞానం ఇది. ఇది రక్షణ పొందడానికి ఉపయోగపడే జ్ఞానం కాదు. ఇది పరలోక రాజ్యాన్ని తెచ్చుకోవడానికి ఉపయోగపడే జ్ఞానం కాదు. ఇది దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగపడే జ్ఞానము కాదు. చాలామంది దేవుని సంబంధుల కంటే ఈ తరము వారు ఎక్కువ జ్ఞానవంతులై ఉన్నారు అని చెప్పాడు యేసయ్య. దేవుని పిల్లల కంటే కూడా, అంటే భయభక్తులు కలిగి యథార్థవంతులుగా ఉండి నీతిమంతులుగా ఉన్న వారి కంటే ఈ తరము వారు ఎక్కువ జ్ఞానము కలిగి ఉన్నారు. మరి దేనికి ఉపయోగపడిద్ది ఆ జ్ఞానం చెప్పండి? ఏమండి, దేనికి ఉపయోగపడిద్ది? దేనికన్నా ఉపయోగపడిద్దా? ఉపయోగపడిద్ది. దేనికి? నువ్వు సంపాదించుకోవడానికి, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి, నువ్వు పిల్లల్ని దిద్దుకోవడానికి, లేకపోతే నువ్వు ఏదన్నా కొంచెం మంచి పనులు చేయడానికి దేనికి ఉపయోగపడిద్ది ఆ జ్ఞానం. కానీ పరలోకాన్ని సంపాదించుకోవడానికి ఆ జ్ఞానము పనికిరాదు. అందుకని జ్ఞాని ఏమాయనో శాస్త్రి ఏమాయనో. సకల శాస్త్రాలు తెలిసిన వాళ్ళు బెత్లెహేము వెళ్ళారా? చూసారా? దాయంగా చూస్తారేంట్రా? సకల శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఏ రోజు పిలిపించాడు కదా, ప్రవీణులారా, సకల శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళరా, పాండిత్యం కలిగిన వాళ్ళరా రండి, క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడగలేదా?
వారందరూ కూడాను శాస్త్రాలు తీసుకొచ్చి, బుక్స్ తీసుకొచ్చి, గ్రంథాలు తీసుకొచ్చి వెతికి 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 మరీ చెప్పారు కదా. ఏమని? యూదా బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రము కూడా అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు ప్రజలను ఏలబోవాడు నీలో నుండి వచ్చునని వ్రాయబడి ఉన్నది కదా. క్రీస్తు ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో పుడతాడు. ఆ మాట ఎవరు చెప్పారు? శాస్త్రులు చెప్పారు, పరిసయ్యులు చెప్పారు, వేద పండితులు చెప్పారు. ఎవరికి? హేరోదు మహారాజుకు చెప్పారు. ప్రియ దేవుళ్ళారా, మరి వీళ్ళల్లో ఎవరన్నా వెళ్ళారా? క్రీస్తును పూజించడానికి, ఆరాధించడానికి, క్రీస్తుని చూడడానికి ఎవరన్నా వెళ్ళారా? అంటే మరి శాస్త్రం ఏమైపోయింది? చాలామంది అనుకుంటారు మాకు బైబుల్ నాలెడ్జ్ బాగుంది అనుకుంటారు. రక్షణ లేకపోతే, నువ్వు రక్షణలో కొనసాగపోతే ఆ నాలెడ్జ్ మనకంటే సైతాన్ గాడికి ఎక్కువ ఉంది. అర్థమైందండి? మనకంటే బైబుల్ నాలెడ్జ్ సైతాన్ గాడికి ఎక్కువ ఉంది. ఒకవేళ మనకి ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చదివి తెలుసుకొని ఉండవచ్చేమో, కానీ నీ రక్షణ సరైనది కాకపోతే, నీ మనసు సరైనది కాకపోతే, నీ హృదయము సరైనది కాకపోతే, నీ బుద్ధి సరైనది కాకపోతే, నీవు చదివిన శాస్త్రము నీకు ఉపయోగపడేది కాదు. కానీ రక్షణ లేదు అతనికి, మారు మనసు లేదు. నేను చిన్నతనంలో నేను కాలేజీ చదివే రోజుల్లో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు, ఏదో పని మీద వెళ్తూ ఉంటే ఆ అరుగు మీద కూర్చునేవాడు. ఎలా కూర్చునేవాడు అంటే సిగరెట్ కాలుస్తా కూర్చునేవాడు. ఏంటండి మీరు ఎక్కడో ఇశ్రాయేల్ దేశం వెళ్ళి వచ్చారంట, అక్కడెక్కడ PhD చేశారంట, బైబిల్ మీద చేశారంట, బైబిల్ మీద బుక్స్ కూడా రాశారంట, ఇదంతా చేశారంట. ఏంటి సార్ మీరు ఇది అని అంటే, అదంతా చదువు అయ్యా, అదంతా చదువు. మరి ఇదేంటి? ఇది నా జీవితం అంటే ఏం లేదు, అతనికి రక్షణ లేదు, అతనికి ఏం లేదు, మారు మనసు లేదు, అతనికి ఏమి లేదు, యేసుక్రీస్తును గురించినటువంటి అవగాహన లేదు, ఏమీ లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, శాస్త్రి ఏమాయనో. పద్దాక బైబిల్ చదివినంత మాత్రాన మనం భక్తిపరులమని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, భక్తి ఎక్కడ ఉంటుంది అంటే, నువ్వు నీ రక్షణ సరైన స్థితిలో నువ్వు కాపాడుకోగలిగితే భక్తి నీలో ఉంటుంది. నీ రక్షణలో నువ్వు కొనసాగగలిగితే భక్తి నీలో ఉంటుంది. నువ్వు యేసుక్రీస్తు బిడ్డగా ఆయన అనుసరించగలిగితే, ఈ లోకములో, సంఘములో, సమాజంలో నువ్వు సాక్షిగా బ్రతకగలిగితే రక్షణ నీలో ఉంటుంది. కానీ నువ్వు బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివినంత మాత్రాన రక్షణ నీకు ఉన్నట్టు లెక్క కాదు. అర్థం చేసుకోండి, వాక్యాన్ని అర్థం చేసుకోండి. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ ఏమన్నాడు? జ్ఞాని ఏమాయనో, శాస్త్రి ఏమాయనో, ఈ లోకపు తర్కవాది అంటే ఆడికి ఎవరో వాదించలేరు. తర్కవాది అంటే ఆడిని ఎవడో గెలవలేడు వాదనలో. అందుకని మనం సాక్ష్యాలు చెప్పేటప్పుడు పాట పాడతాం కదా. ఏం పాట అది? సాక్ష్యం ఇచ్చిదా మన స్వామి యేసు దేవుడు అనుచు సాక్ష్యం ఇచ్చేదా, బోధ చేయలేని వాదములు మనకేలా కదా. దానిలో ఒక వచనం ఉంది కదా, పాడతారా? వచనం పాడతారా? బోధ చేయలేని వాదములకు బోను నాకదేల, బోధ చేయలేని వాదములకు బోను నాకదేల. యేసుక్రీస్తు దేవుడనుచు ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా. ఏముంది అక్కడ చెప్పండి? ఆ వచనంలో ఏముంది? మన ఊరినే పాడేస్తామండి, పాట అర్థం తెలియదు అసలు మనకి. బోధ చెయ్యలేని వాదములు నాకేలా, నాకెందుకు ఆ వాదాలు? చాలామందికి వాదాలు కావాలి. ఇందాక చెప్పాను, వాదం అంటే ఏంటి? ఎడ్డం అంటే తెడ్డం అంటే ఎడ్డం. ఇయే వాదాలంటే. నేను ఇక్కడుండి ఒక మాట చెప్పాను అనుకోండి, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో మాట, దాన్ని ఏమంటారంటే వాదములు అంటారు.
వాదములు. అంటే అయ్యగారు ఇలా చెప్పారు కదా, అలా ఎందుకు చేయాలి మనం? అయ్యగారు ఇలా చేయమన్నారు కదా, అలా ఎందుకు చేయాలి మనం వేరే రకంగా చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలు ఇవన్నీ కూడా. బోధ చెయ్యలేని వాదములు నాకేలా, నాకు ఎందుకు అసలు అవన్నీ కూడా అని ఈ కీర్తనకారుడు పాడుతున్నాడు. మరి ఆ సాక్ష్యం ఇచ్చుట యందు ఎంత గొప్ప పని ఉందో చూసారా? ఎంత గొప్ప పని ఉందంటే, యేసుక్రీస్తు దేవుడు అనొచ్చు సాక్ష్యం ఇచ్చేదా, మన స్వామి యేసు దేవుడు అనొచ్చు సాక్ష్యం ఇచ్చేదా. మనం సాక్ష్యం చెప్పేటప్పుడు యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు నీ పాపముల కొరకు సిలువ వేయబడ్డాడు, యేసుక్రీస్తు నీ కొరకు రక్తం చిందించాడు, యేసుక్రీస్తు నిన్ను బాగు చేస్తాడు, యేసుక్రీస్తు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఈ మాటలు చెప్పాలి. రెండవది ఏంటంటే, ఈ మాటలు చెప్పాలి నీకు ఆశ ఉన్నప్పుడు నిజంగా ఆశీర్వాదం మనలో ఉండాలి. మీకు అర్థమైందా నేను చెప్పేది? నువ్వు చెప్పాలి అనుకుంటే, ఇప్పుడు ఎదుటి వాళ్ళకి రక్షణ గురించి చెబుతున్నప్పుడు ఆ నిజమైన రక్షణ నాలో ఉండాలి. ఎదుటివారికి క్రీస్తు పరిశుద్ధత గురించి మనం చెప్పేటప్పుడు ఆ పరిశుద్ధత మనలో ఉండాలి. మనలో లేకోకుండా మనం ఊరంతా చెప్పామనుకోండి, ఎట్లా ఉంటుందంటే, ఒక మాట చెబుతున్నాను వినండి. ఒక రోడ్డు పక్కన ఒక సంత వీధిలోనంట ఒక అతను వ్యాపారం చేసుకునే అతను కొన్ని హెయిర్ ఆయిల్స్ ఉంటాయి కదా, హెయిర్ ఆయిల్స్ తలకు రాసుకునే హెయిర్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకొని జుట్టుకు రాసుకునేవి తల నూనె అవన్నీ పెట్టుకున్నాడు. చక్క టేబుల్ వేసుకొని పిలుస్తున్నాడు సంత వీధిలో. అటు వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్ళేవాళ్ళని, బాబు రండి ఈ నూనె వాడితే జుట్టు బాగా వచ్చేస్తుంది, మీకు బట్టబొర్ర కూడా జుట్టుతో మొలుసుద్ది, బట్టబొర్రాళ్ళు కూడా వాడండి, మీకు జుట్టు వచ్చేస్తుంది. మరి స్త్రీలు కూడా వాడండి, మీకు చక్కగా జడ పొడవుగా పెరిగిపోద్ది అని చెప్పి, రండి బాబు ఈ నూనె సీసా మీరు తీసుకోండి, కొనండి, వాడండి, రండి అంటే ఎవడు ఒక్కడు కూడా రావట్లేదు. వాడు ఇంకా చూడట్లేదు, రావట్లేదు. వీడికి పాపం మధ్యాహ్నం వరకు అరిసి అలుపు వచ్చేసి ఓ చెట్టు కింద కూర్చుంటే ఏడుస్తూ ఉన్నాడట. ఏంటి నేను ఉదయం నుండి అరుస్తున్నాను, ఒక్కడ కూడా నా పిలుపు విని ఒక్కడ కూడా రాలేదేంటి, ఒక్కడ కొనలేదేంటి, ఒక సీసా కూడా అమ్ముడవలేదేంటి అని చెప్పి వాడు బాగా దుఃఖపడతా ఉన్నాడట. ఓ పెద్ద ఆయన వచ్చి పక్కన కూర్చున్నాడు. ఏంటి బాబు దుఃఖపడుతున్నావు అంటే, ఏమంటే నేను ఈ నూనె సీసాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అలుపు వచ్చే వరకు అరుస్తూనే ఉన్నానండి, ఒక్కడు కూడా నా మాట విని వచ్చి ఒక సీసా కూడా కొనలేదండి అని చెప్పానంటే, ఆయన అన్నాడంట, ఎందుకు కొనలేదో నీకు తెలుసా అన్నాడంట. నాకేం తెలుసండి అంటే, ఒరే బాబు నీ తల మీద ఒక వెంట్రుక కూడా లేదు, నువ్వు బట్టబుర్ర కలిగి ఉన్నటువంటి వాడివి, నీ తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు కదా, మరి నీ తల మీదే లేనప్పుడు నువ్వు అందరినీ రండి అని పిలిస్తే ఎవడు నమ్ముతాడు, ఎవడు వస్తాడు, ఎవడు కొంటాడు? అర్థమైందా? మన జీవితంలో రక్షణ సాక్ష్యం లేకుండా, మన జీవితంలో క్రీస్తు యొక్క సాక్ష్యం లేకుండా, మన జీవితంలో పరిమళ వాసన లేకుండా మనం వెళ్ళిపోయి వీధులు అంటే చెబితే ఎవరు వింటారు? ఎవరో వినరు. దానికి తగ్గ వాళ్ళు ఎవరన్నా ఉంటే వింటారు తప్ప. ఎందుకంటే తాయారమ్మ అంటే బంగారమ్మ అంటదంట ఒక ఆమె. దానికి తగ్గ వాళ్ళు ఉంటే వింటారు తప్ప, నిజంగా యథార్థంగా ఏమండి జీవించేవాడు, యథార్థంగా ఆలోచించేవాడు ఎవడో మన మాట వినడో. ఎందుకు? మన తల మీదే బట్టబుర్ర ఉంటే, మన తల మీదే వెంట్రుకలు లేకపోతే, ఆ నూనె సీసాలు రండి బాబు రండి అంటే ఎవడేంటాడు, ఎవడొస్తాడు, ఎవడు కొంటాడు? అందుకని ఏం చేయాలి? మనం మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సంఘంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. సాక్ష్యం అంటే మీరు అనుకునేది ఏంటంటే లేచి చెప్పే సాక్ష్యం అంటారు. 5 సాక్ష్యాలు కాదమ్మా. నాకు మైక్ ఇస్తే నేను ఎన్నన్నా చెబుతా. సాక్ష్యం అది కాదు. సాక్ష్యం అంటే మన గురించి ప్రజలు చెప్పుకోవాలి, అది సాక్ష్యం. సాక్ష్యం అంటే మన గురించి దేవుడు చెప్పాలి, అది సాక్ష్యం.
అలాంటి సాక్ష్యాలు పొందిన వాళ్ళు లేరా? బైబిల్లో ఉన్నారా లేరా? బైబిల్లో ఉన్నారు. ఎవరో యోబు ఉన్నాడు, యోబు మంచి సాక్ష్యం పొందాడు. దానియేలు ఉన్నాడు, దానియేలు మంచి సాక్ష్యం పొందాడు. దావీదు ఉన్నాడు, దావీదు మంచి సాక్ష్యం పొందాడు. అలాగే కొర్నేలి ఉన్నాడు, కొర్నేలి మంచి సాక్ష్యం పొందాడు. బైబిల్లో తబిత అనే ఒక సిస్టర్ ఉన్నారు, ఆమె కూడా మంచి సాక్ష్యము ఆనాటి సమాజములో సంఘములో మంచి సాక్ష్యం పొందింది. ఆమె ప్రభు శిష్యురాలు అని పిలవబడిందంట. హల్లెలూయా. మీకు ఒక మాట చెబుతాను వినండి. బైబిల్లో మొట్టమొదట ప్రభు శిష్యురాలు అని పిలవబడిన వారు తబిత ఒక్కతే కనపడుతుంది మనకి. మనం విశ్వాసులుగా బ్రతికితే ప్రియ దేవులరా, మన జీవితంలో ఆ పరిమళ సువాసన మనం సంపాదించుకోలేమండి. విశ్వాసులం కాదు మనం విశ్వాసులం కాదు. విశ్వాసులు అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని వర్గాల్లో ఉంటారు. ఉంటారా? విశ్వాసులు ఇప్పుడు శివుడిని నమ్మేవాళ్ళు శివుడిని నమ్ముతారు, వెంకటేశ్వర స్వామిని నమ్మేవాళ్ళు వెంకటేశ్వర స్వామిని నమ్ముతారు, అల్లాను నమ్మేవాళ్ళు అల్లాని నమ్ముతారు. అవునా కదా? మీకు అర్థం కావట్లేదా? ఎవరి మతములో ఉన్నవారు వారి దేవుణ్ణి నమ్ముతారు. అది నేను అనేది. నమ్ముతారా నమ్మరా? నమ్ముతారు. అంటే వాళ్ళు కూడా విశ్వాసం ఉందా లేదా వాళ్ళ దేవుడి మీద? వాళ్ళకు కూడా నమ్మకం ఉందా లేదా వాళ్ళ దేవుడి మీద? ఉంది. వాళ్ళకు కూడా భక్తి ఉందా లేదా వాళ్ళ దేవుడి మీద? ఉంది. ఇప్పుడు క్రైస్తవ్యంలో కూడా క్రీస్తును నమ్మే వారము మనందరం కూడా, క్రీస్తునందు విశ్వాసము కలిగిన వారం మనందరం కూడా, క్రీస్తునందు అంతో ఎంతో భక్తి కలిగిన వారం మనందరం కూడా. కానీ యేసుక్రీస్తు అన్నటువంటి మాట ఒక్కసారి మీకు రిమైండ్ చేస్తాను. చూడండి, మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం చివరి మాటలు మనం చూద్దాం. పైన చూడండి, ఈ మాట ఎంత గంభీరమైన మాట చూడండి. 28వ వచనము 28వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఏం చేయమన్నాడు? విశ్వాసులుగా చెయ్యండి అన్నాడా? విశ్వాసులుగా చెయ్యండి అన్నాడా? చెప్పరండి, చెప్పాలి. ఈ ఒక్క మాట చెప్పండి. సమస్త జనులను నాకు విశ్వాసులుగా చెయ్యండి, నా విశ్వాసులుగా చెయ్యండి అని అన్నాడా యేసయ్య? అక్కడ ఏమన్నాడు మరి? శిష్యులంటే ఎవరో అమ్మా? శిష్యులంటే ఆయనలాగా ఉండేవాళ్ళు, ఆయనలాగా బ్రతికేవాళ్ళు, ఆయనలాగా నడిచేవాళ్ళు, వాళ్ళే శిష్యులు. శిష్యులకి విశ్వాసులకి చాలా తేడా ఉంది. విశ్వాసులు అంటే ఏదో వాళ్ళకి టైము గుర్తొచ్చినప్పుడు గుడికి వెళ్దాము, కొబ్బరికాయ కొడదాము, దండం పెట్టుకుందాం, వచ్చేద్దాం, వీళ్ళ విశ్వాసులు. కానీ శిష్యులు అలా కాదు. శిష్యులు ఎప్పుడు కూడా వారు ఎదురుగా ఏముంటుంది అంటే క్రీస్తు ఉంటాడు. ఎప్పుడు కూడా క్రీస్తులాగా నడుస్తారు, క్రీస్తులాగా మాట్లాడతారు, క్రీస్తులాగా వారు బోధిస్తారు. క్రీస్తు ఏ త్యాగమో ప్రేమ కలిగి ఉన్నాడో అదే ప్రేమను అదే త్యాగాన్ని వారు కూడా కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు విశ్వాసులుగా చెయ్యండి అన్నాడా, లేదా శిష్యులుగా చెయ్యండి? శిష్యుడు ఎప్పుడు కూడా గురువును అనుసరిస్తాడండి. శిష్యుడు ఎప్పుడు కూడా గురువును అనుసరిస్తాడు. గురువును అనుసరించేవాడే శిష్యుడు. అర్థమైందా? గురువును వెంబడించేవాడే శిష్యుడు. గురువును ఒక గురిగా పెట్టుకొని నడిచేవాడే శిష్యుడు. మనం శిష్యులముగా మారుదుముగాక. నాటు విశ్వాసులండి.
విశ్వాసులు అని అంటే ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు దండం పెట్టుకొని మోకరించి ప్రార్థన చేసుకొని ఏదో చేసేవాళ్ళు విశ్వాసులు. కానీ శిష్యులకి ఎంత బాధ్యత ఉందో చూడండి. శిష్యులకి మనం శిష్యులుగా బ్రతకాలి. హల్లెలూయా. విశ్వాసులుగా బ్రతకూడదు. విశ్వాసం అనేది మొదటి స్టేజ్ అయితే, ఎల్కేజీ అంటారే, ఎల్కేజీ అయితే శిష్యులుగా మారడం అనేది ఆ పై తరగతులు అయ్యాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. విశ్వాసం అనేది మొదటి మెట్టు అయితే ఆ పై మెట్లు ఉన్నాయి చూసారా, పై మెట్టు అది శిష్యరకము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే ఆ మెట్టు ఎక్కి క్రీస్తు పోలికలోనికి మార్చబడే వరకు ప్రయాణం చేస్తూనే ఉంటాడు. మనం క్రీస్తు పోలికలోకి మార్చబడాలి. శిష్యుడు ఎప్పుడు కూడా క్రీస్తు పోలికలోకి మార్చబడాలి, క్రీస్తు స్వరూపములోనికి మార్చబడాలి. అందుకని బైబిల్లో చాలా సందర్భాలు కనిపిస్తాయి. మీరు పౌలు అంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అంటాడు, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. ఎవరితో చెబుతున్నాడు ఈ మాట? ఏమంటే ఫిలిప్పీ సంఘములో ఉన్న విశ్వాసులతో చెబుతున్నాడు. అర్థమైందండి? ఎవరితో చెబుతున్నాడు? ఫిలిప్పీ సంఘములో ఉన్న విశ్వాసులతో ఈ మాట చెబుతున్నాడు. అంటే విశ్వాసులే సంఘములోనే ఉన్నారు, సంఘములో కొనసాగుతున్నారు, విశ్వాసులే. కానీ వారిలో ఏమి లేదు, క్రీస్తు స్వరూపము వారిలో లేదు. వాళ్ళు విశ్వాసములో అయితే ఉన్నారు కానీ క్రీస్తు యొక్క స్వరూపం వారి జీవితాల్లో లేదు. కనుక ఏమన్నాడు పౌలు అంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఒక సేవకుడు ఆలోచించేది ఏంటంటే, విశ్వాసులు సంఘం నిండా నిండిపోవాలని కాదు. ఓ సేవకుడు ఆలోచించేది సంఘం నిండా విశ్వాసులు నిండిపోవాలి, సంఘం అంతా ఫుల్ అయిపోవాలి, హౌస్ఫుల్ అయిపోవాలి, సంఘం అంతా కాదు సేవకుడు ఆలోచించేది. సేవకుడు ఆలోచించేది ఏంటంటే, గట్టి గింజలు 10 గింజలైనా సరే ప్రభు పాదాల దగ్గర పడాలి. అవి అర్థమైందా? ఒట్టి గింజలో ఏమన్నాడు మొదటి కీర్తనలో? ఏమన్నాడు? నిలవక కూర్చుండక ధన్యుడు నీటి కాలవల యోరను నాటబడిన వాడై ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును, అతడు చేయనదంతయో సఫలమగును. ఏమండి? దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువలేరు. గమనించారా? పొట్టున దేవుడు కోరుకునేది, లేదా గట్టి గింజలను కోరుకుంటున్నాడా? వ్యవసాయకుడు ఏది కావాలి వ్యవసాయకుడికి? పొట్ట, గట్టి గింజలా? చెప్పండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలో. నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయం చేసేది ఎవరో? పరలోకములో ఉన్న తండ్రి. ఆయన వ్యవసాయకుడు. ఆయనకి ఏం కావాలా? ఏం కావాలి? పొట్టు కావాలా? గట్టి గింజలు కావాలా? అసలు పొట్టు ఎవడన్నా తీసుకుంటాడు వ్యవసాయం చేసినాడు? గట్టి గింజలు ఏమో కళ్ళంలో వదిలేసి పొట్టు తీసుకెళ్తాడు ఎవడన్నా ఇంటికి? మనం గట్టి గింజల వలె ఉందముగాక. ఎందుకంటే పొట్టు అవసరం లేదు. ఆ పొట్టు వల్ల ఏం ఉపయోగం లేదు. ఆ పొట్టు దేనికి పనికిరాదు. వ్యవసాయకుడు ఎవరో? తండ్రి వ్యవసాయకుడు. ఆ తండ్రికి పనికి రానిది ఏదన్నా ఉంది అంటే అది పొట్టే. ఆ పొట్టు వల్ల ఏ ఉపయోగం లేదు. అర్థం చేసుకున్నారా? మరి పొట్టులాగా ఉండాలని మనం అనుకోవాలా, లేకపోతే గట్టి గింజల్లాగా ఉండాలని అనుకోవాలా? అది సేవకుడి ఆలోచన కూడా అదే.
ప్రతి ఒక్కరు గట్టి గింజల వలె ఉందరుగాక. మారాలి, మనమే మారాలి. ఇప్పుడు గట్టి గింజలు అంటే మీకు ఇవాళ ఊడుపులు వేసేస్తున్నారు కదా, ఊడుపులు వేస్తున్నారు. ఇంకా 2-3 నెలలు పోతే వెన్నులు వస్తాయి. ఆ వెన్నుల్లో పాల కంకిలు వస్తాయి, చాలా మెత్తగా ఉంటాయి పాల కంకిలు. ఆ పాల కంకిలు రోజులు పోయే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఏమవుతాయి? పాల కంకి ముదిరి 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 ఏమైపోద్ది? గట్టి గింజ అవుతుంది. మీరు చిన్నపిల్లల వలె ఉన్నప్పుడు చిన్నపిల్లల వలె చేశారనుకోండి, చిన్నపిల్లలు కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అటువంటి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు ఏమండి చిన్నపిల్లలు తెలీదు, అర్జెంటుగా వచ్చేసింది, చర్చిలో డ్రాయర్లో తడిపేసుకున్నారు. మనం అందరం లేచి ఏయ్ ఏంటి ఇలా చేసావు అనగలమా? చెప్పరే? ఎవరు చెప్పట్లేదేంటి? అనగలమా? ఎందుకని? చిన్నపిల్లలు, వాళ్ళకి తెలీదు. వాళ్ళు చర్చి తడిపేసినా ఏం చేసినా మనం ఏమంటానికి లేదు, ఏమంటానికి లేదు. మరి పెద్ద అయిన తర్వాత చేస్తే బుద్ధి లేదా, జ్ఞానం లేదా, మైండ్ పని చేయట్లేదా, ఎక్కడ ఏం చేయాలో తెలియట్లేదా అని తిడతాం కదా. అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల వలె ఉన్నప్పుడు చిన్నపిల్లల వలె చేసామో అయిపోయింది ఆ కాలం. కాలమును బట్టి చూస్తే మీరు అన్నము తినవలసిన వారు కానీ మీరు ఆత్మీయతలో ఎదగలేనందున ఇంకనూ పాలతోనే మిమ్మలను పెంచవలసి వచ్చెను అన్నాడు పౌలు. ఏమండి బాప్తిస్మాలు పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? మనం ఒక్కొక్కరికి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు అయితే ఇంకా చిన్నపిల్లల పాఠాలు బోధించడం ఏంటి ఇక్కడ వాళ్ళకి? అంటే వాళ్ళు ఎదగలేనప్పుడు వాళ్ళకి అన్నము రుచించదు. వాళ్ళని దేంతో పెంచాలి? పాలతోనే పెంచాలి. అంటే పెద్దవాళ్ళు తినే అన్నం వాళ్ళకి మనం 5వ నెల వచ్చే వరకు పాలతోనే కదా. ఆ తర్వాత మనం అన్నప్రాసం ద్వారా ఏదో లిటిల్ కొంచెం కొంచెం పెడతా ఉంటాం కదా. వాటితో పెరగవలసిన వారే తప్ప ఆత్మీయ మర్మాలు, ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ మాటలు, ఆత్మీయ సహవాసం, ఆత్మీయ బోధలో వారికి రుచించవో, వాళ్ళకి అరగవో, వాళ్ళు అరిగించుకోలేరు. పైగా అంటారు కదా ఇదేంటి వాళ్ళకి అదేంటి ఇదేంటి అనే వాళ్ళకి పాలు ఇవ్వాల్సిందే, పాల డబ్బాలు. అన్నం వాళ్ళకి అరగదు, ఎందుకంటే వాళ్ళు ఆత్మీయతలో ఎదగలేని స్థితిలో ఉన్నారు. వారు చిన్న పిల్లల వలె ఉన్నారు. పాలే కావాలి తప్ప వాళ్ళకి ఆహారము వాళ్ళకి అరగదు. కనుక ప్రియ దేవుని పిల్లరా, కాలమును బట్టి చూసుకోండి. ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభువుని నమ్మి? బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? రక్షణలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? మన ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంది? సంఘములో మనం ఎటువంటి సాక్ష్యాలు కలిగి ఉన్నాం? సంఘములో మనం ఎలా జీవిస్తున్నాం? సంఘములో దేవుడు మన గురించిన సాక్ష్యం ఏమిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మనం గనక అది ఆలోచించుకోకపోతే అది ఆలోచించకపోతే శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటామండి. ఏంటండి పాస్టర్ గారు చెప్పేదే, పాస్టర్ గారు చెప్పేది అని అనుకుంటే గనక, ఏంటండి ఆయన చెబితే మేము వినేదే అని అనుకుంటే గనక ఏం పోగొట్టుకుంటావు నువ్వు? యేసు ప్రభు నీకేం ప్రత్యేకంగా పరలోకంలో సీట్ రిజర్వ్ చేయలా, సంఘముతో పాటు నువ్వు వెళ్తావు. ప్రత్యేకంగా నీ కోసం 2వ రాకడలో మరొకసారి రాడు ఆయన. సంఘం ఎత్తబడేటప్పుడు సంఘములో పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు, సంఘములో సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారు, సంఘములో బుద్ధి గల కన్యకలు మాత్రమే ఎత్తబడతారు. కానీ మళ్ళీ మన కోసం ఆయన వెళ్ళిపోయి సంఘాన్ని తీసుకెళ్ళిపోయి అరే రే ఏమైనా మర్చిపోయానే, ఈయన మర్చిపోయానే, మళ్ళీ వెళ్ళి తీసుకొద్దాం అని మళ్ళీ రాడు ఆయన. ఒకవేళ మనం సిద్ధంగా ఉంటే సంఘములో మనము ఎత్తబడతాము. దేని స్తోత్రం కలిగినగా. సంఘంలో ఎత్తబడాలంటే సంఘంలో సాక్ష్యం కలిగి ఉండాలి,
సంఘంలో ఎత్తబడాలంటే సంఘంలో ఆత్మీయత కలిగి ఉండాలి. సంఘంలో ఎత్తబడాలంటే సంఘ సహవాసంలో నువ్వు ఎదగాలి. సంఘంలో ఎత్తబడాలంటే సంఘంలో మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. సంఘంలో నువ్వు ఎదగాలంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం నువ్వు కృషి చేయాలి, పని చేయాలి, శ్రమ పడాలి. సంఘ క్షేమాభివృద్ధి కోసము నీవు ప్రయాసపడాలి. తెలుసా ఎందుకు? నువ్వు సంఘంతో పాటే ఎత్తపడతావు కనుక. ఏమంటే సంఘంతో నాకు పని లేదండి, సంఘంతో నాకు పని లేదు, నేను ఒక్కనే సింగల్కి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? యేసుప్రభు రాకల్లో నేను ఒక్కనే వెళ్ళిపోతానండి సింగల్గా, సంఘంతో నాకు పని లేదు అనుకుంటున్నావా? తప్పు 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 తప్పు. ఎందుకు మనం సంఘముగా కూడామంటే రేపు యేసుప్రభు రాబోతున్నది తన పరిశుద్ధ సంఘము కొరకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని సంఘములో సహవాసంలో మనము ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంగమా వినుమా. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, మీరు క్రీస్తులో కూడా లేపబడిన వారైతే అదండి మనం నిజంగా పరలోకం వెళ్ళాలి అని అంటే ఈ మాట మన మనసులో పదే 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 గుర్తు చేసుకోవాలి మనం. ఎందుకంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నాయన్నీ కూడా మనం దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగానే వెళ్ళిపోతాం. ఏది తీసుకెళ్ళామండి. ఏదో మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుడు మనకి మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబాన్ని మనం చక్కగా చూసుకోవాలి. దేవుడు మనకు మంచి బిడ్డలను ఇచ్చాడు, వాళ్ళ అభ్యున్నతి కోసం మనం పాటుపడాలి. ఏమండి, దేవుడు మనకి చక్కని బిడ్డలను ఇచ్చాడు. వీలైతే వాళ్ళని ఆస్తికర్తలుగా మనం చెయ్యాలి. దేని స్తోత్రం కలిగినగా. మంచి తల్లిదండ్రులు తన పిల్లలకంట ఆస్తిని ఇస్తారంట. ఏదన్నా నువ్వు సంపాదించుకొని ₹1 ₹2, అరే బాబు నేను కష్టపడి ₹2 సంపాదించానురా, ఇదిగోరా ₹2 నీ పిల్లలకి ఇచ్చి, అరే నువ్వు కూడా బాగుండరా, నీతి మార్గంలో పరిశుద్ధ మార్గంలో నడవరా. దావీదు అదే చెప్పాడు చచ్చిపోయే ముందు. దావీదు సొలొమోను పిలిచి అన్నాడు కదా, నాయనా నేను లోకులందరూ పోవలసిన మార్గం నేను కూడా వెళ్ళిపోతున్నాను, లోకులందరూ వెళ్ళిపోయే మార్గంలో నేను కూడా వెళ్ళిపోతున్నాను బాబు. నీవేం చేస్తావంటే దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రం నుండి కుడికి కానీ ఎడమక కానీ తొలగక వాటిని అనుసరించి నడిచిన యెడల దేవుడు నిన్ను దీవించును అని చెప్పాడు. హల్లెలూయా. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం, 1వ గ్రంథం 2వ అధ్యాయం. ఏం చెప్పాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఇది అండి జీవితం యొక్క ముగింపు ఏంటంటే అదే. మనం భక్తిలో జీవించాలి. మనం భక్తిలో జీవించిన తరువాత మనం చచ్చిపోయే ముందు మన పిల్లలతో చెప్పాల్సిన మాట ఏంటంటే, అరే బాబు నేను ఎలా భక్తిలో పెరిగానో మీరు చూశారు, నేను మాట విషయంలో కూడా ఎన్నడూ తప్పిపోలేదు కదా, నేను ప్రవర్తన విషయంలో ఎప్పుడూ తప్పిపోలేదు కదా,
నేను ఎలా నీతిగా బ్రతికానో, పరిశుద్ధంగా బ్రతికానో, నేను ఎలాగా క్రీస్తుకు మంచి సాక్షిగా బ్రతికానో మీరు కూడా అలా బ్రతకండి, దేవుడు మిమ్మలను ఆశీర్వదించును అని చెప్పి చచ్చిపోవాలి మనం. అది జీవితం యొక్క ముగింపు, అదే ప్రతి ఒక్కరికి. అది ఎవరు ఆలోచించరండి, అది ఎవరు ఆలోచించరు. మనం ఎలా ఉండాలి? తిందుము, త్రాగుదుము, సుఖిందుము అన్నట్టు ఉండాలా? లేకపోతే క్రీస్తు ఏ విధం చేతనైనా సరే నేను క్రీస్తుతో కూడా ఉండాలి అనే ఒక టార్గెట్, ఒక గురి, ఒక లక్ష్యము కలిగి మనం జీవించాలా? ఆయన లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన లేచాడు కనుక ఆయన మనల్ని కూడా లేపుతాడు. మనం లేపుతాడు కదా, మనల్ని లేపుతాడు. మనం లేపే సమయానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. మనం కూడా సిద్ధంగా ఉండాలండి. ఎవరు సిద్ధపడకుండా ఉంటారో వారు విడవబడతారు. సిద్ధపడుదువు నీవు ఎత్తబడుదువు, సిద్ధపడకపోతే నువ్వు విడువబడుదువు. సిద్ధపడాలి మనం. అందుకే మనం చర్చిలోకి వచ్చి సంఘముగా కూడి దేవుని వాక్యాన్ని విని ప్రార్థన చేసుకొని సంఘ సహవాసము ద్వారా, సాక్ష్యాల ద్వారా, సాక్ష్యం ద్వారా అంటే ఎదుటి వాళ్ళు బలపరచబడాలి సాక్ష్యం విన్నప్పుడు. అర్థమైందండి? దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు, ప్రియులరా మీరు కూడా విశ్వాసం ఉంచండి, దేవుడు మీ జీవితాల్లో కూడా చేస్తాడని అలా బలపరచబడే సాక్ష్యాలు చెప్పాలి. ఆ సాక్ష్యాల కోసమే ఈ సాక్ష్యాల సమయం ఇచ్చేది. మన పర్సనల్ విషయాలు తీసుకొచ్చి మనం ఇక్కడ చెప్పుకుంటే ఏమండి, బలపడేవాడు కూడా బలహీనుడైపోతాడు. ఏమండి, ఆమె ఈయనే ఇలా ఉంటే మనమేముందలే, నిన్నగా మొన్న 2025 మే నెలలోనేగా మేము బాప్తిస్మాలు పొందింది. అంత స్ట్రాంగ్గా ఉండాల్సిన పర్సనే అలా ఉంటే మేము మొన్నేగా 24, 25 పొందాం. మేము ఇంకా అంత స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? చిన్నపిల్లలు నూతనంగా బాప్తిసం పొందిన వాళ్ళు మన సాక్ష్యాలని ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఒరే అబ్బాయిలు, అమ్మాయిలు, నేను 30 ఏళ్ళు అయింది ప్రభువుని నమ్మి, నా జీవితంలో దేవుడు ఎప్పుడూ నన్ను విడిచిపెట్టలేదు. శ్రమ అయినా, బాధ అయినా, అనారోగ్యమైన, కష్టమైన, దుఃఖమైన దేవుడు నాతో ఉన్నాడమ్మా. మీరు దేవుణ్ణి విడిచిపెట్టొద్దు, దేవునిలో ఉండండి. ఇది సాక్ష్యం అంటే. ఆ సాక్ష్యం సంఘాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా. ఆ సాక్ష్యం ద్వారా చిన్నపిల్లలు ఉన్నారే బాప్తిసం పొందిన వాళ్ళు కూడా దేవునిలో బలంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. చాలామంది జీవితాల్లో ప్రియదేవులారా బలహీనలు అయిపోతున్నారు. మరి మనం ఆల్రెడీ మనం దేవునిలో నిలబడ్డాము అని చెప్పుకునే వాళ్ళు ఏం చేయాలంటే అటువంటి వారిని బలపరిచే మాటలు చెప్పాలి, అటువంటి వారిని నడిపించగలిగిన మాటలు చెప్పాలి, అటువంటి వాళ్ళకి నీవే ఒక మాదిరిగా ఉండేటటువంటి సాక్ష్యాన్ని నువ్వు చెప్పాలి. అప్పుడు వాళ్ళు వింటారు. మనకున్న అలవాటు ఏంటంటే ఆడి బుడ్డోడిని పిలిచి తండ్రి అంటాడు, అరే ఈ కొట్టు దగ్గరికి వెళ్ళి 2 సిగరెట్ ప్యాకెట్లు తీసురా అంటాడు. మరి ఈడు ఏమవ్వాలి పెద్ద అయిన తర్వాత? చెప్పండి. ఇటువంటి అండి మనం చిన్నపిల్లలకి నేర్పించే పనులు చిన్నప్పటి నుంచి ఇటువంటి అండి మనం నేర్పించేది. అవి నేర్చుకొని యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత ఎలా తయారైపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. మళ్ళీ మనమే అంటాం కదా, సమాజం అంతా పాడైపోయిందండి, అసలు యవ్వనస్తులకు భయభక్తులు లేవండి, అసలు ఎక్కడ పడితే అక్కడ అదేనండి, అసలు అదే పని అయిపోయిందండి, మళ్ళీ మనమే అంటాం. అవునా కాదా? నేర్పించేది ఎవరో చిన్నప్పటి నుంచి మనమే నేర్పిస్తున్నాం. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను నేర్పించంటే నడవవలసినటువంటి దైవిక మార్గంలో నడిపించాలి. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దానిలో నుంచి తొలగిపోడు. నిజంగా వాళ్ళ సమాజం ఎలా ఉందో చూడండి. తండ్రి కొడుకులు కూర్చొని తాగడం ఏంటండి?
ఏమండి, అన్నదమ్ములు కూర్చొని తాగడం ఏంటి? బాబా బామర్దులు కూర్చొని తాగడం ఏంటి? మామ అల్లుళ్ళు కూర్చొని తాగడం ఏంటి? ఇది ఎక్కడ పోయే కాలం ఇది? ఏంటండి సమాజం ఎలా తయారైపోతుంది? ఏంటి కారణం ఏంటండి? ఏంటి పోయే కాలం ఏంటి మనకి? మన జీవితాలు సాక్షిగా నిలబడితే గనక, మన పిల్లలకి మన జీవితాలే సాక్ష్యంగా ఉంటే, మనమే విశ్వాస మార్గంలో మనమే నిలబడి వారిని ఆ మార్గంలో నడిపించగలిగితే, మన పిల్లలు పెద్దవారైనప్పుడు గొప్పవారిగా దేవుడు దీవిస్తాడండి. సమాజం బాగుండాలంటే ముందు కుటుంబం బాగుండాలి. సమాజం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే ముందు నీ విశ్వాసము బాగుండాలి. గాంధీ మహాత్ముడు ఏమన్నాడు? ఏమండి, దేశం బాగుండాలంటే గ్రామం బాగుండాలంట. గ్రామం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి. కుటుంబం బాగుండాలంటే కుటుంబంలో ఉన్నవారు కూడా బాగుండాలి. అప్పుడే దేశం బాగుంటుంది. దేశం అప్పుడే బాగుంటుందండి. అది ఎక్కడి నుంచి వస్తుంది? నా దగ్గర నుంచి వస్తుంది, నా కుటుంబం దగ్గర నుంచి వస్తుంది. ఇదిగో నా గ్రామము, నా సంఘము, ఏమని నా మండలము, నా జిల్లా, నా రాష్ట్రము, నా దేశము వర్ధిల్లుతుంది. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో? మన దేశం బాగుపడాలంటే ముందు మన కుటుంబాలు మనం చక్కగా పెంచుకోవాలండి. మన బిడ్డలు నడిపించుకోవాలండి. మనం అనుకుంటాం కదా, దేశం అంతా అట్టుంటే మనం ఎట్టుంటే ఉంది అనుకోవద్దు దయచేసి. హల్లెలూయా. దేశం అంతా ఎటుపోయినా పోని, నేను మాత్రం నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించదము. ఆ తరము వారిలో నోవాహు మాత్రమే నీతిమంతుడిగా కనబడలేదా? దేశం అంతా ఎటుపోతే పోని, దేశం అంతా ఏమైపోయినా పోని, దేశం అంతా ఎటు చెడిపోయినా చెడిపోని, కానీ మనము దేవుని బిడలగా బ్రతకవలసిన సాక్ష్యపు జీవితాలు కలిగి ఉండవలసిన అవసరత మనకున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేశం చెడిపోతే మనం కూడా చెడిపోయిన పరిస్థితుల్లోకి వెళ్తే మనం చెడిపోతాం. ఏముంది దాంట్లో? పెద్ద విచిత్రమా? ఏమండి, చెడిపోయిన 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో వెళ్తే మనం చెడిపోతాం. ఆ 10 మంది వేరు, నేను వేరు. హల్లెలూయా. ఆ 10 మంది వేరు, నేను వేరు. నువ్వు అలా జీవించాలి. నువ్వు అప్పుడు మాదిరిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ 10 మంది వెళ్ళారు కదా, నేను కూడా 10 మంది అమ్మటే పోతానండి. ఇంకేముందో చెప్పండి? ఇంకేముంటుంది? ఏముండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. 10 మందిలో మనం కూడా లెక్కేస్తారు 11 అని. ఆ 10 మంది తర్వాత మనం లెక్కేస్తారు 11. ఇంకొకరు వచ్చారనుకో 12, ఇంకొకరు వచ్చారనుకో 13, ఇంకొకరు వచ్చారనుకో 14. సంఖ్య పెరిగిపోతూ ఉంది. కానీ నువ్వు ఎలా ఉండాలి? అందరూ వేరు, నేను వేరు. నేను అందరూ లోకములో లోక సంబంధమైన జీవితంలో జీవిస్తున్నా సరే, నేను మాత్రము నోవాహులాగా బ్రతుకుతాను. హల్లెలూయా. నేను మాత్రం హానోకులాగా దేవుని వెంబడిస్తాను. నేను మాత్రము ఇదిగో దేవుని కోసమే బ్రతుకుతాను, దేవుని కోసమే చచ్చిపోతాను నేను. అది ఉండాలండి. అలా ఉండాలి మనం. అంతేగాని మనం అటువైపు చూడకూడదండి. మనం దేశం వైపు, లోకం వైపు చూడకూడదు. మనం ఆ చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళ వైపు మనం చూడకూడదండి. అటువంటి వారిని మనం లెక్కలోకి, దృష్టిలో కూడా పెట్టుకోకూడదు అసలు. ఎందుకు? వాళ్ళ వైపు కాదు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు మాత్రమే చూడాలి. నీ దృష్టి, నీ మనసు పైనున్న వాటి మీదే ఉండాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద నీ మనసు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.